కావలసిన పదార్థాలు: రైస్ 1 కప్పు, పచ్చిమిర్చి, బఠానీ, జీడిపప్పు, ఉప్పు, పుదీనా 1 కట్ట. 1 కప్పుకి 1 కట్ట పుదీనా చెప్పాను కదా, కట్ట ఇలా ఒలుచుకోవాలి. పచ్చిమిర్చి ఫస్ట్ పచ్చిమిర్చి మిక్సీలో వేసుకోండి. కొద్దిగా సాల్ట్, దానికి తగినంత, మిర్చికి తగినంత. ఇట్లా ఒలిచి పెట్టుకొని మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టాము, స్టవ్ మీద ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఇంత ఆయిల్ 1 కప్పుకి. 1 గరిటె అనుకోండి, పెద్ద గరిటె. ఆయిల్ వేడెక్కాక జీడిపప్పు, బఠానీ, మీరు పెట్టుకునే రైస్ని బట్టి బఠానీ వేసుకోండి, ఎన్ని కావాలో. నేను 1 కప్పుకి ఇవి మీకు చూపిస్తున్నాను. కొద్దిగా జీడిపప్పు కలర్ మారింది, కొంచెం ఇటు మారాలా. మనం మిక్సీలో అప్పుడు వేసుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పుదీనా, ఇట్లా కొద్దిగా టీ స్పూన్ అంత వాటర్ వేసుకొని ఇట్లా చేస్తే చూడండి అంత గ్రేవీ అయిపోయింది. ఇలా అంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. కొద్దిగా ఇప్పుడు వేయించుతున్నాం కదండి, చూడండి పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు అంత ఇట్లా గ్రేవీగా ఉన్నింది కదా, ఇప్పుడు చూడండి గట్టిగా అయింది. ఇప్పుడు ఇందులో 1 కప్పు బియ్యం నానబెట్టి కడిగాము, ఆ రైస్ ఇప్పుడు వేస్తున్నాం. రైస్ కూడా వేసి దీంట్లో బాగా కలపాలి. వన్ కప్పు రైస్ తీసుకుంటే 2 కప్స్ వాటర్. చూడండి ఎంత ఇట్లా కలపాలి బాగా. కొద్దిగా సాల్ట్ తక్కువ అవుతుంది, అప్పుడు దానికి తగినంత వేసాము. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా టూ కప్స్ వాటర్. మిక్సీలో గ్రేవీ ఉంటుంది కదా, అది వేస్ట్ కాకుండా ఇట్లనే వాటర్ దాంట్లో వేసుకుంటే అది కూడా వేస్ట్ కాదు మనకి. ఇట్లా వేసి బాగా కలిపేసేయాలి. చూడండి అట్లా పెట్టి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 2 సిగ్నల్స్ రండి. పుదీనా రైస్ ఇది కుక్కర్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇట్లా అయిపోయింది. కుక్కర్లో 3 సిగ్నల్ రానిచ్చాను. ఇట్లా ఇది కాంబినేషన్ దీనికి బాగుంటుంది. కర్డ్, సాల్ట్, కొత్తిమీర, ఆనియన్స్, కావాలంటే మిర్చి కూడా వేసుకోవచ్చు దీంట్లోకి. దీంట్లో కాంబినేషన్ బాగుంటుంది.